ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వేసవిలో వరి మరియు మొక్కజొన్న సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం యాసంగి వరి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు, షాయంపేట గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వేసవిలో వరి మరియు మొక్కజొన్న సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ప్రస్తుతం యాసంగి పంటలు, ముఖ్యంగా వరి అలాగే మొక్కజొన్న పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి వివరించడానికి డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్, సీనియర్ సైంటిస్ట్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు వరి అలాగే మొక్కజొన్న మనకు ఈ యాసంగి పంటలుగా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము వరిలో మొగిపురుగు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది, ఈ యాజమాన్యం ఎలా చేపట్టాలి వివరించండి. ఈ యొక్క మొగిపురుగు అనేది ముఖ్యంగా వానకాలం పంటను తక్కువగా ఆశిస్తుంది. అట్లాగే యాసంగి పంటలో చాలా ఎక్కువగా ఆశించి పంటను నష్టం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మొగిపురుగు అనేది వరిలో చాలా ప్రధానమైన పురుగు. ముఖ్యంగా దీనివల్ల పంటకి చాలా నష్టం అనేది కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పురుగు పంట యొక్క వివిధ దశల్లో, ముఖ్యంగా నారుమడి దశల్లో, అట్లాగే నాటు వేసిన తర్వాత పిలక దశలో, తర్వాత కంకి ఏర్పడే ముందు ఆశించి మనకి నష్టం అనేది ఎక్కువగా కలగజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క నారుమడి దశలో ఆశించినట్లయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. నాటు వేసిన తర్వాత పిలక దశలో ఆశించినట్లయితే మొవ్వులు అనేది చనిపోతుంది. ముఖ్యంగా మొగిపురు యొక్క ఆడరెక్కల పురుగు ఏదైతే మనకి పసుపు రంగులో కానీ ఎండుగడ్డి రంగులో ఉంటాయో అవి ఆకుల కొనల మీద కానీ ఒక్కొక్కసారి ఆ మొక్క యొక్క కాండం మీద గుంపులుగా గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి నుంచి బయటికి వచ్చిన యొక్క పురుగులు, పిల్ల పురుగులు అనేవి కాండం లోపలికి చొచ్చుకొని పోయి ఆ కాండాన్ని కత్తిరించడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి పిలక దశలో మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని మొగిపురుగు అని పిలవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనము ఈ యొక్క పురుగుని పిలక దశలో మనం నివారించలేకపోయినట్లయితే, నిర్లక్ష్యం చేసినట్లయితే, తర్వాత ఇది పూత దశలో ఆశించడం వల్ల మనకి ఇంకా ఎక్కువ నష్టం అనేది కలగడం జరుగుతుంది. ముఖ్యంగా పూత దశలో అంకురం ఏర్పడే దశ నుంచి ఈ పురుగు ఆశించినట్లయితే ఈ యొక్క ఏర్పడే కంకిని కత్తిరించడం వల్ల కంకిలోని గింజలన్నీ కూడా తాలు గింజలుగా అయిపోతాయి. వీటిని తెల్ల కంకులు అనేది పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క తెల్ల కంకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే మనకి గింజలు ఏర్పడడం అనేది ఉండదు. కాబట్టి గింజల సంఖ్య తగ్గిపోతుంది, కంకుల సంఖ్య తగ్గిపోతుంది, మనకు వచ్చే దిగుబడి అనేది కంప్లీట్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అందుకని ఈ యొక్క మొగిపురుగుని మొదటి నుంచే చాలా జాగ్రత్తగా గమనించి నివారించే ప్రయత్నం అనేది చేయాలి. ముఖ్యంగా నారుమడి దశలో నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు
ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు అనేవి దొరుకుతాయి. అవి చల్లినట్లయితే మనకి కొంతవరకు ముగిపురుగు అనేది తక్కువగా రావడం జరుగుతుంది. అట్లాగే పిలక దశలో నాటు వేసిన తర్వాత పిలక దశలో ప్రధాన పొలంలో ఒక ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు 10 కిలోలు కానీ, లేనట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు దొరుకుతాయి, అవి 8 కిలోలు కానీ, లేనట్లయితే క్లోరంటా నిలిప్రోల్ అనే గుళికలు దొరుకుతాయి, అవి ఎకరానికి ఒక 4 కిలోలు బురద పదంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురుగును కంట్రోల్ చేయవచ్చు. ఈ గుళికలు వేసినప్పటికీ కూడా అప్పటికి మనకి ఏదైనా కొద్ది గొప్ప మనకి ఈ యొక్క మొగిపురుగు కనిపించినట్లయితే మనకి ఇతర నీళ్ళ మందులు, ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పిలక దశలో చాలా వరకు ఈ యొక్క మొగిపురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎకరానికి ఒక 3 లింగాకర్ష బుట్టలు పెట్టి ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని గమనించుకుంటూ మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లకంకులు ఏర్పడతాయి కాబట్టి మనకి దానికంటే ముందే మనకి అంకురం ఏర్పడే దశ నుంచి చిరుపొట్ట దశలో ఈ యొక్క రెక్కల పురుగులు కానీ, లేదంటే గుడ్ల సముదాయాలు కానీ, నష్టం కానీ కనిపించినట్లయితే అప్పుడు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ, క్లోరంటా నిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొత్త మందులు టెట్రానిలిప్రోల్ అనే మందు 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అది కూడా మనకి ఈ యొక్క మొగిపురుగును కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా మందులను మార్చి వాడినట్లయితే పురుగుల్లో నిరోధక శక్తి పెరగకుండా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటిదంటే ఈ యొక్క మొగిపురుగు అనేది మన ఎరువులు సరిగా వాడనట్లయితే, పోషక యాజమాన్యం సరిగా లేనట్లయితే ఆశిస్తుంది. అట్లాగే వివిధ కారణాల వల్ల నాట్లు ఆలస్యమైనట్లయితే, ముదురు నారు నాటినప్పుడు ఈ యొక్క మొగిపురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి అలా వీలైనంత వరకు అలా జరగకుండా సరైన సమయంలో నాట్లు వేసినట్లయితే మన యొక్క మొగిపురుగును కొంతవరకు మనకి సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లా మనకి మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. ప్రస్తుత వరిలో మరి కంకినల్లి వలన ఎట్లాంటి నష్టం కలుగుతుంది, దాన్ని ఎట్లా నివారణ చేసుకోవాలో చెప్పండి. వరిలో ముఖ్యంగా కంకినల్లి అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ యొక్క కంకినెల యొక్క పిల్ల పురుగులు అట్లాగే తల్లి పురుగులు మొక్క నుంచి రసాన్ని పీల్చి నష్టం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బెట్ట వాతావరణ పరిస్థితులు, గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు దీనివల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి ఆకుల మధ్యన భాగంలో, ఆకుల మట్ట మీద, పోటాకు మీద, వివిధ మొక్క భాగాల్లో ఉండి వాటి నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం అనేది చేస్తాయి. ఇవి కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండి మనకి నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనకి ఈ యొక్క కంకినల్లి వల్ల నష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల నష్ట లక్షణాలు మనం గమనించినట్లయితే ఆకు మధ్యపై మనకి ముదురు గోధుమ రంగు కానీ, కొద్దిగా నలుపు రంగులో కానీ మచ్చలు అనేది, లేదంటే ఊద రంగులో కానీ మచ్చలు అనేది ఏర్పడతాయి. తర్వాత ఆకు మట్ట మీద కూడా మనకి ఇలాంటి మచ్చలు ఏర్పడడం అనేది జరుగుతుంది. పూత దశలో ఈ యొక్క నలి పురుగు ఆశించినట్లయితే గింజలు ఏర్పడడం అనేది చాలా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కంకులు సరిగ్గా బయటికి రావు, అట్లాగే గింజలు సరిగ్గా ఏర్పడవు. అట్లాగే మనకి ఈ ఏర్పడే కంకి నుంచి రసాన్ని పీల్చడం వల్ల పూత భాగాలు ప్రభావితం కావడం వల్ల వాటి మీద నల్లటి మచ్చలు అనేది మనకు కనిపిస్తాయి. ఈ యొక్క కంకినల్లి ఆశించినప్పుడు ఇంకొక పరోక్షంగా ఏంటంటే ఇంకా పొట్టకుళ్ళు తెగులు అనే శిలీంధ్రం కూడా ఆశించి గింజ మచ్చ తెగులను కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి గింజలు సరిగా ఏర్పడవు, మనకి కొన్ని గింజలు తాలుగా మారిపోవడం. సో ఈ విధంగా మనకి దిగుబడి అనేది చాలా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. సో దీని నివారణకి ముఖ్యంగా ముందుగానే మనకి కంకులు బయటికి రాకముందే చిరుపొట్టు దశలోనే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్లు స్పైరోమెస్ఫిన్ అనే మందు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లిని అరికట్టవచ్చు. అట్లాగే గింజమచ్చు తెగులు నివారణకి ఈ యొక్క స్పైరోమెస్ఫిన్తో పాటు ప్రోపికొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినెల్లిని అట్లాగే గింజమచ్చ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టి మనము మంచి దిగుబడులు పొందవచ్చు. ఈ వరిలో అగ్గి తెగులు యాజమాన్యం గురించి కూడా సమగ్రంగా వివరించండి. యాసంగి పంటలో ఈ యొక్క ముగిపురుగు అట్లాగే కంకినెలతో పాటు అగ్గి తెగులు అనేది చాలా ప్రధానమైన తెగులు. యాసంగి వరిని ఆశించి ఎక్కువగా మనకి దిగుబడిని మనకి ప్రభావితం చేసే తెగులు ఇది. చాలా ప్రధానమైన తెగులు. ముఖ్యంగా ఇది వానాకాలంలో కంటే యాసంగిలో ఎక్కువగా రావడం మనకి పంటని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా లక్షణాలు గమనించి ఈ యొక్క తెగులు నివారణ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఈ యొక్క అగ్గి తెగులు లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కోసారి మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి
ఒక మందు బదులు ఇంకొక మందు అనేది పిచికారి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లక్షణాలను బట్టి మనము ఈ అగ్గి తెగులు నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క అగ్గి తెగులు అనేది ముఖ్యంగా ఆకుల మీద వస్తుంది, తర్వాత కనుపు దగ్గర, తర్వాత మెడ, మనకి కంకి యొక్క మెడ దగ్గర రావడం అనేది జరుగుతుంది. అట్లా ఆ విధంగా నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది నారుమడి దశ నుంచే మనకి పంట నాశించి చాలా ఎక్కువ మొత్తంలో నష్టం అనేది కలుగజేస్తుంది. ఈ యొక్క నష్ట లక్షణాలు గమనించినట్లయితే ఆకుల మీద ముందు చిన్నగా మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు నూలుకండ ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఆ యొక్క మచ్చల చుట్టూ కూడా గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో మనకి ఆ యొక్క మచ్చలు అనేది కనిపిస్తాయి. ఈ యొక్క అగ్గి తెగులు ఆశించినప్పుడు తొలి దశలో చిన్నగా ఉన్నప్పటికీ తర్వాత ఈ యొక్క ఆకుల మీద ఉన్న మచ్చలన్నీ కూడా కలిసిపోయి పెద్దగా మచ్చలు ఏర్పడతాయి. తర్వాత మనకి ఒక ఆకులన్నీ కూడా కాలిపోయినట్లుగా కనిపించడం అనేది జరుగుతుంది. దూరం నుంచి చూసినట్టయితే పంటంతా కూడా కాలిపోయినట్లుగా ఆకులన్నీ కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్లనే మనం ఈ యొక్క తెగులను అగ్గి తెగులు అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అగ్గి తెగులు అనేది కనుపుల దగ్గర ఏర్పడినట్టయితే కనుపులు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది, కనుపుల దగ్గర విరిగిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో దానివల్ల మనకి కంకిలోని గింజలన్నీ కూడా సరిగ్గా ఏర్పడక మనకి దిగుబడి అనేది ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది యాసంగి పంటను ఎక్కువగా ఆశిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువగా ఉండటం వల్ల పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. చలి వల్ల మనకి మొక్క అనేది సరిగా పెరగదు. సో దానివల్ల ఏమంటే రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ యొక్క నత్రజని సంబంధించిన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. మొక్క ఎక్కువ మంచిగా పెరుగుతుంది, మంచి పంట వస్తుంది అనే ఉద్దేశంతో. కాకపోతే ఈ యొక్క నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఎక్కువగా వస్తుందని గుర్తుంచుకోవాలి. అందువల్ల మనకి దానికి ఏంటంటే మనకి సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వాడితే అగ్గి తెగులు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. సో దీనికి యాజమాన్యం మనం గమనించినట్లయితే పొలం లోపల కానీ గట్ల మీద కానీ కలుపు మొక్కలు లేకుండా కలుపు నివారణ చేపట్టాలి. అట్లాగే నత్రజని సంబంధించిన ఎరువులను ఎక్కువ మోతాదులో వాడకుండా సిఫారసు వరకే వాడాలి. ఒకవేళ లక్షణాలు గమనించిన వెంటనే టెంపరీగా తాత్కాలికంగా ఈ యొక్క నత్రజని ఎరువుల వాడకం అనేది తగ్గించుకోవాలి. అట్లాగే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టి ముఖ్యంగా పొటాష్ సంబంధించిన ఎరువులను సిఫారసు మేరకు వాడినట్లయితే కొంతవరకు అగ్గి తెగులను మనం అరికట్టవచ్చు, నియంత్రించవచ్చు. అట్లాగే మనకి రసాయనిక మందులకు సంబంధించి ముఖ్యంగా కాసుగామైసిన్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు కానీ, ఐసోప్రోథైలోన్ అనే మందు 1.5 మిల్లీలీటర్లు కానీ, ట్రైసైక్లోజోల్ అనే మందు 6 గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ అగ్గి తెగులకు ప్రత్యేకమైన మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల మందులు ఈ యొక్క అగ్గి తెగులకు పనిచేయవు కాబట్టి ఏవైతే వాటికి నిర్దేశించబడ్డాయో ఆ రసాయనిక శిలీంద్రనాశకాలని వాడినట్లయితే ప్రయోజనం ఉంటుంది. కానీ మనకి సాధారణంగా మనకు లభ్యమయ్యే ఈ యొక్క మందులు సరిగా పనిచేయవు కాబట్టి మనకి దానికి గమనించి రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వీటిని మార్చి పిచికారి చేసినట్లయితే మనకి ఈ యొక్క అగ్గి తెగులు అనేది సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ వేసవిలో మరొక ప్రధానమైన పంట ఏంటంటే మొక్కజొన్న. మరి దీంట్లో కత్తెర పురుగు యాజమాన్యాన్ని రైతులు ఎలా చేపట్టాలో చెప్పండి. ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఈ మధ్య కాలంలో ఈ యొక్క మొక్కజొన్నను విపరీతంగా ఆశించి నష్టం అనేది చేయడం మనం గమనిస్తున్నాం. మనకి పంట విత్తిన వెంటనే మొక్క పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క పురుగు అనేది ఆశించడం అనేది జరుగుతుంది. తొలి దశలోనే మనకి ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఆశించి మనకు నష్టం అనేది చేస్తుంది. ఈ యొక్క కత్తెర పురుగు యొక్క లార్వా దశ మనకి ఈ యొక్క మొక్కజొన్న పంటను ఆశించి నష్టం అనేది చేస్తుంది. మొదటి దశ లార్వాలు ఈ యొక్క ఆకుల మీద పత్రహరితాన్ని గోకి మనకి తినడం వల్ల మనకి ఒక తెల్లటి పొరలాగా మనకి ఆకులు కనిపిస్తాయి. 2 మరియు 3 దశ లార్వాలు ఆకు సుడులలో ఉండి రంధ్రాలు చేయడం అనేది జరుగుతుంది. సుడులు ఏర్పడిన తర్వాత ఆకు సుడుల లోపల మనకి ఇవి ఉండి నష్టం అనేది చేస్తాయి. ఈ యొక్క సుడుల నుంచి ఆకులు బయటికి వచ్చిన తర్వాత ఆకుల మీద మనకి ఒక వరుసగా రంధ్రాలు అనేది మనకి కనిపిస్తాయి. కత్తెర పురుగు యొక్క లక్షణము. దీనివల్ల ఆ సుడులలో ఉండి రంధ్రాలు చేయడము అట్లా నష్టం చేయడం వల్ల అక్కడ మొక్క కింద కత్తిరించి వేయడం వల్ల మొక్క అనేది చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ విధంగా గొడ్డు మొక్కలు అనేది ఏర్పడతాయి. ఈ విధంగా క్రమక్రమంగా ఈ యొక్క ఆకులని మొక్కని కూడా మొత్తం విపరీతంగా తిని నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. తర్వాత చివరి దశలో మనకి కంకులు ఏర్పడిన తర్వాత ఈ యొక్క కంకి పొరలను కూడా తొలుచుకొని లోపలికి వెళ్ళి ఈ యొక్క కంకి యొక్క గింజల్ని కూడా తిని మనకి నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి పంట విత్తుకున్నప్పటి నుంచి చివరి దాకా ఈ యొక్క కత్తెర పురుగు అనేది నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పురుగు. దీనికోసం చాలామంది రైతులు చాలా రకాలుగా విచక్షణ రహితంగా పురుగు మందులు అనేది పిచికారి చేయడం మనం గమనిస్తున్నాం.
ఇది ఒక రకంగా చూసినట్లయితే మనకి పొగాకు లద్దె పురుగు లాగా ఉంటుంది. కాకపోతే దీనికి కొద్దిగా ప్రత్యేకమైన లక్షణాలు వేరే ఉంటాయి. దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం గమనించినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ప్యూప దశ భూమి లోపల చేసుకుంటుంది కాబట్టి మనకి పంటను విత్తుకునే ముందు లోతుగా దుక్కులు చేసుకొని మనము ఈ యొక్క పొలాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే లోపల ఉండే ప్యూప దశ అనేది బయటపడి ఎండకు కానీ పక్షుల బారిన పడి కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి దుక్కులు అనేది చేసుకోవాలి. చాలా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ప్రాంతంలో రైతులు వివిధ సమయాల్లో మొక్కజొన్న విత్తుకుంటారు. సో దానివల్ల ఏమైందంటే ఈ యొక్క పురుగుకి ఆహార కొరత అనేది లేకుండా పోతుంది. వివిధ దశల పంట ఉంటుంది కాబట్టి ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంటకి వెళ్ళి అక్కడ నష్టాన్ని అనేది కలగజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక ప్రాంతంలోని రైతులందరూ కూడా ఒకేసారి మనకు పంటను విత్తుకున్నట్లయితే మనకి దీనివల్ల నష్టం అనేది కొంతవరకు తగ్గించవచ్చు. అట్లాగే విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తే ముందు సయాంట్రనిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ అనే ఒక మందు మనకి అందుబాటులో ఉంది. దీన్ని ఒక 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలుపుకొని మనం విత్తుకున్నట్లయితే కొంతవరకు మనం దీన్ని తొలి దశలో ఈ యొక్క పురుగు అనేది ఆశించకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే లింగాకర్ష బుట్టలు కూడా ఒక ఎకరానికి 4 అమర్చుకుని ఈ యొక్క పురుగు యొక్క ఉనికిని మనము గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అట్లాగే ఈ యొక్క మొక్కజొన్న పంటను ఒక ఏక పంటగా కాకుండా అంతర పంటగా మనకి ఈ యొక్క అపరాల పంటలు మనం సాగు చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అట్లాగే ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువగా ప్రయోజనం అనేది ఉంటుంది. దాని యొక్క కత్తెర పురుగును కొంతవరకు ఎక్కువ మొత్తంలో అరికట్టడానికి మనకి వీలుంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ యొక్క మందులు సిఫారసు చేసిన మోతాదులో వాడినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు సమర్థవంతంగా అరికట్టవచ్చు. చాలా సంతోషం. మరి ప్రస్తుత యాసంగి పంటలైనటువంటి వరి అలాగే మొక్కజొన్నలలో సస్యరక్షణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. మరి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. శ్రోతలింతవరకు వేసవిలో వరి మరియు మొక్కజొన్న సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి యాసంగి వరి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు. షాయంపేట గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు షాయంపేట మండల కేంద్రంలో దైనంపల్లి పాపయ్య అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తూ మరి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ రకాలైనటువంటి పంటలలో అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పాపయ్య గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి, మీకు ఏ ఏ పంటలు పండించడంలో మీకు అనుభవం ఉంది? సార్ మేము పత్తి అండ్ మొక్క అండ్ వరి ధాన్యం సార్, అంతే. వరి పెడుతున్నాం. ఇదే 3 ప్రధానమైన ప్రధానమంది. మాకు ఏం ఉండదు, నల్లరాగడి ఉంటుంది కాబట్టి మాకు మిర్చి వేసిన ఆగది, తోట పెట్టిన ఆగది, అందులో అరతోడ కూడా మాకు ఉండదు. ఈ 3 మాత్రమే మాకు వండుతూ ఉంటాయి. ఈ 3 మాత్రమే మేము ఇస్తుంటాం సార్. అంటే ఈ ప్రధానమైనటువంటి పంటలు పండించడంలో మీకు అనుభవం ఉన్నది కాబట్టి మరి ప్రస్తుతము ఈ వేసవిలో ఏ రకమైనటువంటి పంటలను వేశారు? సార్ మొక్కజొన్న వేసాము సార్. మొక్కజొన్న వేసాము. పొద్దున దున్నుతాము. దున్ని దున్నుతా అంటాము. డిస్కోలు ఇస్తాము. డిస్కోలు వేసి పత్తి జడగొట్టి, ఇక పత్తిలో రాదు సార్. పత్తిలో ఏమవుతుంది సార్, అంతా ఏడిన కూలు రావు. అందుకోసమే మళ్ళీ పత్తి జడగొట్టి మళ్ళీ డిస్కులు వేసి మళ్ళీ కింది మీద తిరమర చేసి పల్టర్ కొట్టి మొక్కలు తడిపి మొక్కజొన్న వేస్తాం సార్. మొక్కజొన్న వేసి పెట్టుదల పెట్టిన తర్వాత వెంటనే ఇప్పుడు సీడ్ వచ్చింది సార్. సీడ్ మొక్క వచ్చేసింది. సీడ్ మొక్క వేసి ఇచ్చింది. మళ్ళీ లోకల్ ఇస్తున్నాం. సీడ్ మొక్క కొంతమందికి ఇస్తాను, కొంతమందికి ఇస్తలేదు సార్. సీడ్ వేసిన వారికి కొంత మొగి పురుగు వస్తుంది, టిల్ట్ వస్తుంది సార్. టిల్ట్ కొట్టకపోతే టిల్ట్ కూడా వస్తుంది. దానికి కొంచెం బాగుండదని మేము లోకల్ వేసుకున్నాం సార్. లోకల్ వేస్తే ఎకరాను
ఓ 40-50 క్వింటాలు వస్తాయి సార్. ఇక మద్దతు కూడా ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు కూడా ఇచ్చింది. దానివల్ల ఏమవుతుంది సార్, మరి ఇప్పుడే కంకిచ్చినాం సార్. అంటే మీ గ్రామంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పంటలు ఏమేమి ఉన్నాయి ఇంకా ఇప్పుడు, ఎందుకంటే ఇది ఏప్రిల్ నెల కాబట్టి? వరి ఉంది, మక్క ఉంది సార్, అంతే ఇప్పుడు వరకు. మరియు వరి మొక్కజొన్న ఉంది. అవును సార్. మీరు ఏం వేశారు ఇప్పుడు? మొక్కజొన్న వరి వేసినాం సార్. మొక్కజొన్న వరి వేశారు. ఎంత వేశారు? మొక్కజొన్న 2 ఎకరాలు వేసినాం, వరి 2 ఎకరాలు వేసినాం సార్. అంటే మీ గ్రామంలో మరి ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి? అంటే నల్లరేగడా లేకపోతే ఎర్ర నేలలా, ఎట్లాంటి అవకాశాలు? నల్లరేగడ సార్. ఎర్రరేగడ ఉంటే మాకు తోట పండించుకుంటే మాకు బాగుపడుతుంది సార్. తోటకు బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు. కాకపోతే మాకు తోటలు ఇప్పుడు ఇటు ఉంది సార్. మాకు నల్లరేగడ కాబట్టి ఎక్కువ మక్కలే పండుతాడు సార్. ఇటు పత్తి పెట్టుకుంటాం, అది తీసేసి మళ్ళీ మక్క పెడతాం సార్, అంతే. అంటే మీ గ్రామానికి మరి నీటి సౌకర్యాలు ఎట్లా, పంటలు పండించడానికి అందుబాటులో నీటి సౌకర్యాలు ఉన్నాయా? కొంతమంది బావి దవ్వుకున్నాం సార్. మాకైతే సబ్సిడీ బావి వచ్చింది సార్, జీవనధారది. అందులో నీళ్ళు వెళ్తాయి. నీళ్ళ మా పైన ఉండే కాలువ పోయింది, కెనాల్ కాలువ పోయింది సార్. దానివల్ల మేము పండించుకొని కొన్ని కెనాల్ కాలువ పడితే కొంత బావి వాళ్ళు వాళ్ళని నడుకొని బావితో కూడా పండించుకుంటాం సార్. మరి ఇక్కడ రైతులు ప్రధానంగా ఇంకా ఇప్పుడు పంటలు అందుబాటులో ఉన్నాయా, పూర్తిగా తీసివేశారా? బావి కన్ను మాత్రమే తడిపేసుకున్నారు సార్. ఇప్పుడు బావి కన్ను కొంతమంది తడిపేసుకున్నారు. కొంతమందికి బావి అసలు లేని వారు కెనాల్కి ఆధారపడే వాళ్ళు కెనాల్ ఫస్ట్ వచ్చినప్పుడు తడుపుకొని ఇప్పుడు మళ్ళీ కెనాల్కి ఆశించడం మాత్రమే ఉన్నాయి సార్. బావికి వేసిన మాత్రం మొత్తం ఇడిచిలు పీకిలు సాగుడు చేసుకుంటారు సార్. బావి ఉన్నవారు మొదలు ఇస్తారు, ఎందుకంటే పత్తి జడగొట్టి బావి ఉన్నవారు మొదలు వేసుకుంటారు. బావి అసలు లేని వారికి కెనాల్ కాలువకి ఆధారపడి మాత్రం వాళ్ళే తడుపుకొని వేసుకొని ఇప్పుడు ఉన్నాయి సార్. ఇంకా చీరలు బాధపడే కెనాలు ఉన్నాయి. సరే, మీకు మొక్కజొన్న అలాగే పత్తి పండించడంలో అనుభవం ఉన్నదని చెప్పారు. ఇప్పుడు మొక్కజొన్న ఎట్లా పండిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి. మీరు ఎప్పుడు వేశారు సార్? మేము పత్తి జరగొట్టి మక్కేస్తామని చెప్పినాం కదా సార్. మక్కేసి సాలు కొడతాము. సాలు కొట్టి ఇత్తనం పెట్టి ఇట్లా గిరిక పట్టుకొని పోతాంటే గిరికలతో గింజలు పెడతాను. గింజలు పెట్టి వారికి ఇస్తా ఉంటాం. వారి తీసిన వెంటనే అల్లనే పిండేస్తాం. అల్లనే పాకం ఎరువుకు సంబంధించిన విత్తనాలు మొత్తం వేస్తాం సార్. వేసి దున్ని వేస్తాం. వేసి నీళ్ళు కడితే అదే పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ రోజులకు మళ్ళీ పిండి వేసుకుంటూ మళ్ళీ దున్ని మళ్ళీ నీళ్ళు ఇడితే ఇక ముగిపురుగత్త గింజలు వేసుకుంటా ఉండవు సార్. గింజలు వేసుకుంటూ పోతా అంటే అవి పెరుగుతుంది సార్. అట్లా ఈ వేసినటువంటి సీడ్ మొక్కజొన్న అన్నారు. అంటే ఈ సీడ్ మొక్కజొన్న అని అంటే మేల్ ఫీమేల్ రకమా? మేల్ ఫీమేల్ సార్. మేల్ ఫీమేల్ 5 సార్లకు ఒకటి మేల్ ఫీమేల్ ఉంటుంది సార్. 4 సార్లు మాత్రమే వాళ్ళు తీసుకోపోతారు. ఫీమేల్ మాత్రం మేము తీసుకొని పక్క వేసుకొని మేము వేరే అమ్ముకోవాలి. వాళ్ళు మాత్రం సీడ్ కొనుక్కొని పోయి వాళ్ళు వేరే కాడ అమ్ముకుంటారు సార్. మరి ఇప్పుడు ఎట్లున్నది ఈ మొక్కజొన్న? అంటే పూర్తిగా కోసారా లేకపోతే ఇంకా అందుబాటులోనే ఉందా? అందుబాటులో సార్. ఇంకా కోయలేదు సార్. కొంతమంది కోసలేదు, కోయలేదు సార్. ఇంకా కొంతమంది కోసారు, ఇంకా కోయలే. వరి మాత్రం ఇంకా వరి అట్లనే ఉంది. ఇప్పుడే కొంచెం అరస్తుంది. వాటర్ పెట్టాము కొంచెం. దానికి కూడా కొంచెం ఎర్రతెగలతో అవి అయితే మొన్ననే పిక్చర్ చేసినాం సార్. సాధారణంగా ఏ రకమైనటువంటి రోగాలను దీంట్లో గమనించారు మొక్కజొన్నలో? మొక్కజొన్న తెగులు వస్తాను చెప్పలేదు సార్. తెగులు వస్తే మళ్ళీ దానికి మళ్ళీ పిచికారు కొడుతా అంటే మళ్ళీ మంచిగా అవుతాం సార్. ఒకసారి టిల్ట్ అవుతాం సార్. టిల్ట్ అంటే కింద ఆకు నుండి మాడిపోతా ఉంటుంది. కింద మాడిపోయినప్పుడు అర్థం చేసుకుంటాం. మరి కింద ఆకు రాలితో పోయినప్పుడు కర్ర అనేది జంకుతుంది సార్. దీనికి వీక్ అవుతుంటుంది. వీక్ అయినప్పుడు మళ్ళీ మేము దానికి మళ్ళీ టిల్ట్ మందు కొట్టి మళ్ళీ మందుల షాపులో పోయి తెచ్చి కొట్టి వాళ్ళని అడిగితే ఇస్తే గది కొడితే మళ్ళీ మంచిది సార్. అంటే మరి వరి ఎంత వేశారు మరి ఈ సంవత్సరం? 2 ఎకరాలు వేసాం సార్. 2 ఎకరాలు? అవును సార్. ఈ యాసంగిలో? అవును సార్. ఎట్లుంది మరి ఇప్పుడు వరి పరిస్థితి ఎట్లా ఉంది? కోసారా లేకపోతే ఇంకా గొలుసు దశలో ఉందా? గొలుసు దశలో ఉంది సార్. ఇప్పుడే అరాంచింది, తీసినాం. గొలుసు ఎర్రబడ్డది ముందుది. ఇక తడి మారిపోయింది సార్. తడి మారిపోయిన అవసరం లేదు. ఇంకో 4 రోజుల వరకు అది మిషన్ దిగబడుతుంది కదా సార్. కొంచెం ఎరపచ్చింది కానీ మిషన్ దిగబడుతుంది. అది మిషన్ వచ్చిన వెంటనే మళ్ళీ మిషన్తో కోసి సన్నలు పెట్టాము. సన్నలు కోసి మళ్ళీ మేము కాంటకేస్తే అవి ఎన్ని అవుతాయని కోసినా తెలుసు సార్. ఇప్పుడు ఈ యాసంగిలో సన్నది పెట్టారా, దొడ్డు రకం పెట్టారా? సన్న పెట్టాము సార్. ముందునే సన్నది పెట్టాము సార్. సన్నది పెట్టినా కోసిన వెంటనే పోయినసారి కూడా మనకి ఇచ్చిండు. ఇప్పుడు సార్ కూడా కోసి వేయగానే కాంటగానే మాకు వస్తాయి. అవి తర్వాత అవి పడతాయి సార్. సార్ మరి ఇప్పుడు వరిలో ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు? ఏమైనా ఇబ్బందులు పడ్డారా? రోగాలు సోకడం కానీ లేదా నీటి సమస్య కానీ? సమ్మర్ కదా సార్. సమ్మర్లో కాబట్టి కొంచెం ఎండ, కొంచెం వేరుపేరు పచ్చుట్లు తడనక వేడి నీళ్ళు దానికి దీనికి కొంచెం అయితే కొంచెం ఎరిపేరు వర్షాకాలంలో ఉండదు సార్. ఇట్లా కొంచెం ఇప్పుడు ఎత్తులంపలు కూడా హైట్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది, ఒకసారి హైట్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. అత్తే కలిసి వస్తుంది. లేకపోతే లేదు సార్. దాని వర్షాలు వచ్చి అంటే ఆయన కూలిపోద్ది. వర్షాలు రాకపోతే అదృష్టం. అది వర్షాలు అయితే దురదృష్టం సార్. వర్షాలు అయితే మాత్రం చెప్పలేము కానీ వర్షాలు రాకపోతే ఇప్పుడు వరకు
ఆనకాలమైనా ఆశంగానే అవుతుంది సార్. అది ఆశంగా అయితే ఎడుకో సార్, దాని లాభం ఉంటుంది సార్. అంటే ప్రకృతి పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఈ మధ్యన? గాలి దుమారము ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? వడగళ్ళ వాన కూడా ఇటు పడ్డట్టు విన్నాం. శాంపేట మనం రాలేదు సార్, వరగలు మన వల్లే మరి అక్షతం కూడా రాలేదు సార్. అత్తే ఆ పువ్వు మీద అయితే ఖరాబ్ అయింది అనుకున్నాం, కానీ రాలే, అదృష్టం రాలే. ఇటు వర్షాలు రాలేదు సార్. శాంపేట మండలంలో పచ్చిపాక శాంపేట సార్ మాది, హన్మకొండ జిల్లా సార్. మరి ఇప్పుడు ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టారు? సేంద్రియ ఎరువులు వాడారా? ఇక్కడ ఎక్కువ రసాయనిక ఎరువులను వాడారా వీటన్నిటికీ, అన్ని పంటలకి? ఈ ఎరువులు తీసుకున్నాం సార్. ఇప్పుడు రసాయన ఇప్పుడు బలరున్నాయి, ఎడ్లు ఉన్నాయి సార్. బలరు ఎడ్లు లేవు, ఏది లేవు. పట్టేదర పోడు ఇక డిఏపి, పొటాష్, యూరియా, డిఏపి అవి సార్. ఇప్పుడు పెంటెక్కరు సార్, ఎడ్లు లేవు, బలరు లేవు, ఏది లేవు సార్. ఏమైనా ఉంటే గుల్లరమత్ గిల్లమల్ల వాళ్ళంటే వాళ్ళు ఎవరో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, మాకు అందులో సార్ వాళ్ళ వరకు కొట్టుకుంటాను, అది కూడా దొరకలేదు సార్. సార్ మరి ఇప్పుడు ఎట్లా మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు? మరి పంట ఉత్పత్తులను మీ మండల కేంద్రం కాబట్టి మీ మండలంలోనే చేస్తారా, లేకపోతే ఇంకా అటు పరకాలు కానీ లేదా హన్మకొండ కానీ ఎక్కడ మార్కెటింగ్ చేస్తుంటారు? లేదు సార్, మా దగ్గర మార్కెటింగ్ ఉంది సార్. మాకు మార్కెట్ ఉంది, శాంపేట దగ్గర పరకాల దగ్గర శాంపేట మార్కెట్ ఉంది. ఇప్పుడు కొనుగోలు కొంటాను. ఇప్పుడు ఓపెన్ కూడా చేసాం సార్, మనం అచ్చులు ఓపెన్ చేసాం సార్. ఇప్పుడు నడుస్తాయి సార్. ఆల్రెడీ అమ్మేటోళ్ళు అమ్ముతారు, తెచ్చుకోవాలి తిత్తాను, అమ్మేటోళ్ళు అమ్ముతాను. మద్దతు ఇస్తాను, మొక్కజొన్న కూడా మద్దతు ఇస్తాడు సార్. మొక్కజొన్నకి ఇస్తాడు, వరికి ఇస్తాడు కాబట్టి, దానికి దీనికి ఇస్తాడు కాబట్టి, వాటికి ఇస్తాడు, మక్కకి ఇస్తాను. కానీ ఈయన ఓపెన్ అయ్యాయి సార్. మనం కూడా ఓపెన్ చేసి పెడతాను, కాంటలు అవుతున్నాయి, ఎక్కుతాయి కూడా. కొత్తగా మార్కెట్ చేసి వెళ్ళిపోతాయి సార్. జొల్లో ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. దాని మద్దతు ధర ఇస్తాను కదా, దాని కూడా ఇస్తాను, అవి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కాంటలు అయితే పుడుతున్నాళ్ళు సార్. ఇంకా మరి ఊళ్ళో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మరి ఎట్లా వాటిని పరిష్కరించుకుంటున్నారు మీరు రైతులంతా? ఇక అది ఎట్లున్నా వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఉంటుంది సార్. ఒకసారి నీళ్ళు వెళ్ళక కొంతమంది ఎండిపోతుంది, కొంతమంది నీళ్ళు ఉండి కూడా రాదారు. కొంతమంది చుట్టూ కోయకపోతే మళ్ళీ మధ్యలో ఎరబడుతుంది, చుట్టూ కోసిదాకా కోసుకోవాలి, వాళ్ళు బయటికి పోయినప్పుడు పోవాలి. కొంచెం రైతులకు అనేది ఎప్పటికి ఇబ్బంది ఉంటుంది సార్. రైతులకు ఎప్పటికి ఇబ్బంది ఏమన్నా సార్. మీరు కొనుక్కుంటే 10 రూపాయలు పెట్టి కొనవచ్చు, కానీ మేము పండియాలని కానీ కష్టం సార్ మాకు. ఏమో సార్, బియ్యం ఇప్పుడు 3,000 4,000 షాప్కి పోతారు, కొనుక్కొని పోతారు. మేము ఎంత పండితే ఎంతగా అవుతుంది అని రైతుకి ఎన్నడూ కూడా గుర్తుండేది సార్. రైతు గుర్తుండలేదు, రైతుని ఎవరు కూడా ఆదుకుంటలేరు. రైతు ఎప్పటికి తక్కువ చూపేస్తారు, ఎప్పుడు రైతు కష్టం ఉంటుంది సార్. మరి నెక్స్ట్ వచ్చేటువంటి వర్షాకాలంలో మరి ఏ పంటలు వేద్దామని రైతులంతా అనుకుంటున్నారు మీ ప్రాంతంలో? ఇక మక్కేస్తారు సార్. అది మక్క లేక వానకాలం మక్కేసేటోళ్ళు రోడ్డుకున్న వాటిని మక్కేసుకుంటారు, కొన్ని లోపల కూడా పత్తి పెట్టుకుంటారు. మక్క, పత్తి, కొన్ని నెలల మళ్ళీ అరటితోడ కూడా పెట్టుకుంటా అనుకుంటున్నారు సార్. అంతే. గివే సార్. మీ ప్రాంతంలో ఆ ఏరియాలో అంతా గివే ప్రధాన పంటలా, లేకపోతే ఇంక ఇతరవి కూడా పండిస్తుంటారా? ఇతరులు ఏమేమి సార్ మాకు ఏదో 20-30 ఎకరాల తర్వాత ఎవరో దగ్గర ఉన్న ఒక అరటితోడ పెట్టుకుంటారు, తర్వాత పత్తి, తర్వాత ఇక మక్కే సార్. ఈ 3 పంటలు తప్ప ఇంకోటి వేయడానికి ఆరతలేదు సార్ మాకు. నల్లగడ్డ గవ్వే పండితే గవ్వే ఎత్తాం సార్. మా తాతలను గవ్వే ఎత్తాను, మేము కూడా గవ్వే ఎత్తాను సార్. చాలా సంతోషం. మరి వివిధ రకాల పంటలలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దైనంపల్లి పాపయ్య గారు, నమస్కారం సార్. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. శ్రోతలు ఇంతవరకు యాసంగి వరి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు, సాయంపేట గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.